హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే వెయిట్ లాస్ వీడియో అనేది చేశాను కదా, మీరు అందరూ చూసే ఉంటారు. నచ్చిన వాళ్ళు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఫుడ్ ఎలా తీసుకుంటాను అనేది ఇందులో ఒక వీడియో అయితే చేసి పెట్టాను, చూడండి. ఇది ఫుడ్ ఛాలెంజ్ లాగా యూజ్ అవుతుందని, ఇలా మీకు కూడా చూపించడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేశాను. మేమైతే ఫుడ్ అనేది డైలీ ఇలాగే ఉంటుంది, అంటే ఇన్ని ఐటమ్స్ ఉండకపోవచ్చు, దాంట్లో కొన్ని తగ్గినా సరే కంపల్సరీ ఇలాగే తింటాం. మేమైతే హాలిడే వాళ్ళ పిల్లలకైతే సరదాగా ఛాలెంజ్ కూడా చేద్దామని చెప్పి చేసాము, బాగుంటుందని చెప్పి. అలాగే మేము ఏం తింటాము అనేది కూడా చూపిస్తాను. నేనైతే అసలు అన్నం అనేది స్కిప్ చేయను, డైలీ తీసుకుంటాను. మేమైతే చాలా అన్నీ తింటాను, నేనైతే ఎందులోనూ తగ్గించను ఫుడ్ అయితే. ఇవన్నీ తినుకుంటూ కూడా నేను వెయిట్ అనేది ఎలా తగ్గాను అనేది వీడియో అయితే చెప్పాను కదా. మీకు ఇంకా డీటెయిల్స్గా అర్థం కాకపోతే, ఇంకా క్లారిటీగా కావాలంటే తప్పకుండా పెడతాను వీడియోస్, చూసేసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే వెల్కమ్ బ్యాక్ టు అనుషమ్లు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే రైసింగ్ పెట్టుకుంటున్నాం. క్యాలీఫ్లవర్, పుదీనా కూర, ఇంకా చిక్కుడుకాయ, ఇంకా చికెన్ 65 విత్ బౌల్డ్ రైస్ అన్నమాట. గ్లాస్ కూడా కంప్లీట్ చేయాలి, గ్లాస్ వాటర్. ఇప్పుడు మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు ముట్టుకోకు. 3, 2, 1 గో. ఓకే, స్టార్ట్. అండ్ బెట్టు 100 రూపీస్. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ 50. ఓలైతే ఓడిపోతే వాళ్ళు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటాయండి. మస్తుంది కదా టేస్ట్. అనేసి నీకు ఎట్లుంది? మీకు రెండునే అయితే పెన్ను వీడియోలో ఉంటే చూడండి. నమస్తే, ఇష్టం ఉంది అని చెప్పేసి ఇలా పచ్చిమిర్చేది. తొడకూర మాత్రం బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. చికెన్ 65 అదే. మాకు హాలిడే వస్తే చాలు, మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే రోజు బాక్సులు పెట్టారు కదా స్కూల్కి. మా హస్బెండ్ అయితే తినేసిండు, మేమే ముగ్గురం ఇలా సరదాగా పోటీ పెట్టుకున్నాం అనమాట. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్ని ఇప్పుడు ఉప్పు తినడం అవసరం లేదు. ఉప్పు అవసరం లేదు, కర్రీ తక్కువ ఉంది. అవసరం లేదు తినడం. మొత్తం తినాలని లేదు కదండి. జస్ట్ టేస్ట్ కోసం పెట్టుకున్న మధ్యలో ఏమన్నా ఉప్పు పడేది బాగుంది. అక్కడికి రొట్టె అవుతావు అనుకొని తక్కువ. క్యాబేజ్ బాగుంది. అన్నీ ఉంటేనా పెట్టుకోవచ్చు. అన్నం పెట్టుకుని కొంచెం ఫోన్ ఏమి ముట్ట రేటింగ్ వేసిస్తా. ముందు కర్రీలు ఎక్కువ. వాయిస్ కూడా వేసిస్తుంది. కొద్ది ఫాస్ట్.
కింద వాడద్దు. వీడియో కనిపిస్తుంది వీడియో కావాలంటే అట్లా ఎడిట్ చేస్తాను. ప్రతి క్లిప్కే ఎడిట్ చేస్తాను. అన్నట్టు వేస్తామా? అదే కదా. లాస్ట్కి ఒకప్పుడు పెట్టుకుంటే మస్తుంది ఆ టేస్ట్. మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. మేమైతే మళ్ళీ రేపు కూడా మేము ఫిష్ కర్రీతో చేస్తాం. ఫిష్ చికెన్ రేపు ఫిష్ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా షాలో ఫ్రై ఫిష్. మా ఆయన నాటు తీసుకొస్తాడు, మస్తు ఉంటాయి. అట్లే రెసిపీ కూడా పెడతాను నేను మీకు. మెయిన్ ఛానల్లో ఉంటుంది రెసిపీ. అది ఈవినింగ్ వచ్చే లాగా ఉంటుంది ఫ్రెండ్స్. రేపైతే మేము ఫిష్ అని ఫిక్స్ అయినాం. మస్తు ఉంటుంది. ఎందుకంటే మేము సావనం అయిపోయినాక ఇంతవరకు తినలేము, స్టార్ట్ చేయలేము. కర్రీస్ మాత్రం అద్దరిపోయినాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయరు. రోజు తింటారా? చిక్కుడుకాయ బాగుంది. క్యాలీఫ్లవర్ అనేది పిచ్చి పిచ్చి వచ్చేసింది. అది క్యాలీఫ్లవర్ కాదమ్మా, క్యాబేజీ. క్యాలీఫ్లవర్ ఏమో 65. ఏ కర్రీ కూడా నాకు దాని దగ్గర అవుతుంది కొంచెం తినగానే. కొంచెం పెట్టుకుంటా. ఇది వదలేదు. మేము బరాబర్ తిన్నాం. మేము కర్రీ కూడా ఒక మనిషి కూరలు ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి. దిబ్బలో అన్న అయిపోయినా కాకపోతే నాకు అన్నం తప్పేసాను. అప్పుడు తప్పలేదా? కర్రీ ఒకసారి కర్రీస్ మీకు కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ వేసాను. ఎక్కువ ఉంది. అదే నాకు వేరేగా ఓడిపోవు. ఓడిపోయి మాకు 150 ఇచ్చింది. నువ్వనే నేను 65 ఎక్కువ ఉన్నామా? ఎవరు అది ఉందా చెప్పాలి. ఇప్పుడు చెప్తా. నాకు ఎక్కువ ఉందా నీకు? నీకు 65 ఎక్కువ ఉందా? ఓ చేసుకుంది ఇంకా అదంతా రేసింగ్ ఎగ్గొట్టడానికి. వాడు చెప్పి బరాబర్ నాకు ఎక్కువ ఉందట. అయితే నేనేమి కదా ఆయన కూడా నీకు అర్థం కాదు. విన్నర్ ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది.
అయిపోయింది ఫ్రెండ్స్. నోరు ఎక్కువ అని చూపి ఫ్రెండ్ మొత్తం అయిపోయింది. ప్లేట్ ఖాళీ. నీళ్ళు కూడా తాగేసారు. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇంకా మా మమ్మీ సెలమినారు అనుకుంటా. అయిపోయింది మా మమ్మీ సెలమినారు అని ఇచ్చాడు. మా తమ్ముడు అన్న ఉంటాడు, ఇంకా బండి కదులుతలేదు. ఎట్లనే అట్లా ఫ్రెండ్స్. నేను ఫస్ట్, నేను సెకండ్, అనుష్ గారు థర్డ్. అనుష్ గారు నాకు 100 రూపీస్ ఇస్తాడు, మమ్మీకి ఏమో 50 రూపీస్ ఇస్తాడు. టోటల్ 150 ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ నువ్వు నాకు 100 రూపీస్ ఇవ్వాలి చికెన్ బిర్యానీ. ఇవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఫుడ్ అసలు కంట్రోల్ చేయము. నేను ఎలా తగ్గాననేది వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నేనైతే డైలీ ఇలాగే తింటాను. ఫుడ్ అయితే బాగా తీసుకుంటాను. నేను అసలు తగ్గాను. మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ మళ్ళీ డిన్నరు, దేంతో తగ్గను. మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తింటాను. అన్నీ తింటాను. హెల్తీగా ఇలా తగ్గించుకున్నాను అన్నమాట. నేను వీడియోస్ కోసం చెప్పట్లేదు, రియల్గా చెప్తున్నాను. నేను ఎలా యూస్ చేశాను, ఎలా తగ్గాను, నేను ఇన్ని తిన్నా కూడా ఎంత వెయిట్ అనేది పెరగకుండా ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాను అనేది కూడా మీకు చెప్తాను. తప్పకుండా మా వీడియోని కింద లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అనేది పెడితేనే మాకు కూడా తెలుస్తుంది కదా మేము ఎలా చేస్తున్నాం వీడియోస్ అనేది, మాకు కూడా అర్థమవుతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా కింద లైక్ అనేది ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. పక్కా కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్. Bye.